గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను దీపిక. డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పెను ప్రమాదం తప్పింది. ఆసుపత్రిలోని సర్జికల్ వార్డ్ వద్ద పెచ్చులు ఊడిపోయాయి. అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఆసుపత్రి శిథిలావస్థకు చేరినా పట్టించుకోవడం లేదని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పెను ప్రమాదం తప్పింది. ఆసుపత్రిలోని సర్జికల్ వార్డ్ వద్ద పెచ్చులు ఊడిపడ్డాయి. అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏదైతే వరంగల్ జిల్లాలో నిత్యం రద్దీతో ఉండే ఎంజీఎం హాస్పిటల్లో ఇప్పుడే కాదు, ఇంకా గత సంవత్సర కాలంలో కూడా అనేక మార్లు ఈ విధంగా పెచ్చులు ఊడిపడటం జరిగింది. కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకపోవడంతో ఎవరికి తీవ్రమైన గాయాలు జరగకపోవడంతో అది కొంత నిర్లక్ష్యం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. భవనం మొత్తం కూడా పాతబడటంతో ఒక్కసారిగా అక్కడక్కడ ఆ భవనం మొత్తం కూడా వాటర్ సింక్ అవుతున్న పరిస్థితి. ఎక్కడైతే బాగా వాటర్ సింక్ అవుతున్నాయో ఆ ప్రదేశంలో ప్లాస్టింగ్ ఏదైతే స్లాబ్ చేసిన ప్లాస్టింగ్ పెచ్చు రూపంలో ఊడిపడుతుంది. ఆ గతంలో కూడా ఇలా పడటంతో కొంత గాయాలు కూడా అవ్వడం జరిగింది, కానీ తీవ్రంగా అయితే దెబ్బలు తగలకపోవడంతో దాన్ని సీరియస్ గా అయితే తీసుకోలేదు. ఈ రోజు పెద్ద సంఖ్యలో పడ్డది. గతంలో కంటే కూడా ఎక్కువ పెచ్చులు ఊడిపడటంతో అదే మధ్యాహ్న సమయం అవ్వడం, ఇటు ఆ పేషెంట్స్ సంబంధించిన బంధువులు కానీ పేషెంట్స్ తో ఉండేవాళ్ళు ప్లస్ సిబ్బంది కూడా కొంత మధ్యాహ్నం కావడంతో వారు అన్నం బయట చెట్ల కింద భోజనాలు చేస్తున్నట్టు పెద్ద ప్రమాదం అయితే తప్పింది. అదే మామూలు సమయంలో పడితే మాత్రం ఇటు పేషెంట్స్ తో ఉన్న అటెండెన్స్ తో పాటు సిబ్బంది కూడా తీవ్రమైన గాయాలయ్యేది. ఈవెన్ తలపైన పడి ప్రాణాపాయ స్థితి కూడా వెళ్ళే విధంగా భారీ సంఖ్యలో 1 మీటర్ పైగా ఎడుగుతోని తెచ్చి ఊడిపడటం అయితే తీవ్ర కలకలం రేపింది. ఒక్కసారిగా జరిగిన దుఃఖంతో ఇటు పేషెంట్స్ సంబంధించిన అటెండెన్స్ కానీ అక్కడ ఉన్న బంధువులు కానీ కొంత సిబ్బందితో వాగ్వాదం చేశారు. సిబ్బంది కూడా జరిగిన నష్టము కోలుకోలేదు. సిబ్బంది పైన పడిన తీవ్ర నష్టం జరిగేది. కాకపోతే నూతన హాస్పిటల్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ఈ హాస్పిటల్ అక్కడ షిఫ్ట్ చేసి అంతవరకు అయితే ప్రస్తుతం రిపేర్ చేసేదైతే లేదు, కానీ ఇది ఇప్పుడు జరిగిందైతే తీవ్ర. థ్యాంక్ యూ చంద్రశేఖర్. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగిపోయాయి. సమీపంలో నిర్మాణం చేపడుతున్న ఆర్ఓఆర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. జమ్మికుంటలో తెలంగాణ రాజధాని ఎక్స్ప్రెస్, ఉప్పల్లో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, పెద్దపల్లి బైపాస్ లో భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయాయి. సుమారు 2 గంటలుగా పలు రైళ్లు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్
ఎన్టీఆర్ జిల్లా పెద్దపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగిపోయాయి. సమీపంలో నిర్మాణం చేపడుతున్న ఆర్ఓఆర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. జమ్మికుంటలో తెలంగాణ రాజధాని ఎక్స్ప్రెస్, ఉప్పల్లో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, పెద్దపల్లి బైపాస్ లో భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయాయి. సుమారు 2 గంటలుగా పలు రైళ్లు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. వర్షాలు వస్తే నాలాల్లో పిల్లలు పడిపోయారనే వార్తలు రాకుండా మేయర్ చూసుకోవాలని రఘునందన్ రావు అన్నారు. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ ములాఖత్ అయ్యి ప్రజలను ఆగం చేస్తున్నారని, ఇందుకు కాళేశ్వరం కమిషన్ విచారణ, ఫోన్ ట్యాపింగ్ విచారణ నిదర్శనమని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నామమాత్రపు విచారణ చేపడుతున్నారని, ఇందులో తప్పు చేసిన ఒక్కడిని అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితులను సిట్ ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేని కాంగ్రెస్ నాయకులను సిట్ విచారణకు పిలుస్తోందని దుయ్యపట్టారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో తన ఫోన్ ట్యాపింగ్ చేసి తమను, తమ కుటుంబ సభ్యులను హెరాస్మెంట్ చేశారు. ఈ విషయంలో తాను 10 సార్లు నాటి డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నా ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. రోజుకు ఒక్కరిని మాత్రమే విచారణ చేయడానికి ఇదేమైనా డైలీ సీరియలా అని ప్రశ్నించారు. ఆధారాలను ఇచ్చే వాళ్లను పక్కన పెట్టి డైలీ సీరియల్ నడుపుతూ టైం పాస్ చేస్తున్నారని, ఇదేనా గాంధీ భవన్, తెలంగాణ భవన్, పంచాయతీనా అని విమర్శించారు. ₹5 అన్నం పెట్టే అన్నపూర్ణ క్యాంటీన్ల పేర్లని ఈ దేశంలో ఎమర్జెన్సీ తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కాల రాసినటువంటి ఇందిరమ్మ క్యాంటీన్ల పేరుగా మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్భాగ్యాన్ని, వాళ్ళ యొక్క దిగజారుడితనాన్ని తెలియజేస్తుంది తప్ప ఇంకొకటి కాదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి అధికారంలో ఉన్నప్పుడు, ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ, అంతకుముందు వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ ఎప్పుడన్నా పథకాలకి పేర్లు పెడితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనో, ప్రధానమంత్రి ఉజ్వల పథకం అనో, ప్రధానమంత్రి క్యాంటీన్ అనో ఏదైనా పేరు పెట్టినారు కానీ ఎప్పుడు వ్యక్తుల పేరు పెట్టలేదు. కాంగ్రెస్ తను చేసినటువంటి తప్పిదాలను తెలుసుకోకుండా ప్రతిదానికి ఇందిరమ్మ పేరు పెడితే ప్రజలు కనీసం ఆ చీకటి రోజులు గుర్తొస్తే ఇందిరమ్మ పేరు చెప్తేనేటువంటి కనీస అవగాహన లేకుండా జిహెచ్ఎంసీలో పెండింగ్లో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. మంచినీళ్ళు సరిగా వస్తలేవు, మోరీలు సరిగా లేవు, కొత్తగా ఏర్పాటవుతున్నటువంటి కాలనీలలో అక్రమ కట్టడాలు నడుస్తూ ఉన్నాయి, రేషన్ కార్డులు లేవు, కొత్త పెన్షన్ లేవు, మీరు చెప్పినటువంటి మహిళలకు స్కూటీ లేదు, మహిళలకు ఇస్తానటువంటి 2500 వస్తలేవు, నిరుద్యోగులకు వస్తాను 4000 వస్తలేవు. వీటి గురించి మాట్లాడితే జిహెచ్ఎంసీ మేయర్ గారు ఏమైనా అందంగా ఉండేది. ఒక బస్తీలో స్ట్రీట్ లైట్లు లేవని దరఖాస్తు వస్తా ఉంది. మేయర్ గా మీరు ఏమైనా పనిచేయాలంటే స్ట్రీట్ లైట్ల గురించి చూడండి. వీధి కుక్కలు చిన్న చిన్న పిల్లల మీద దాడి చేసి కరిసి చంపేస్తున్నాయి అనేటువంటి వార్తలు వస్తే కళ్ళకి నీళ్లు వస్తున్నాయి. అమ్మ మేయర్ గారు మీరు స్పందించాల్సింది వాటి మీద. కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది ఏంటంటే పథకాల పేర్లు మార్చడం బంద్ చేయండి, ప్రచార ఆర్భాటాలని తగ్గించుండ్రి, ఎన్నికల కంటే ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాలి. తెలంగాణలో ఐఏఎంసీకి భూ కేటాయింపులు రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. భూ కేటాయింపులు రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. రాయదుర్గంలో కేటాయించిన 3.5 ఎకరాల భూ కేటాయింపులు రద్దు చేసింది. 350 కోట్ల విలువైన భూమిని ఐఏఎంసీకి నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని 2 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లపై విచారించిన హైకోర్టు తీర్పు వెలువరించింది.
తెలంగాణలో ఐఏఎంసీకి భూ కేటాయింపులు రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. భూ కేటాయింపులు రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. రాయదుర్గంలో కేటాయించిన 3.5 ఎకరాల భూ కేటాయింపులు రద్దు చేసింది. 350 కోట్ల విలువైన భూమిని ఐఏఎంసీకి నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని 2 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లపై విచారించిన హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇక భూ కేటాయింపులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఐఏఎంసీకి కేటాయించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో తెలంగాణ హైకోర్టు వాటిని రద్దు చేయడం జరిగింది. హైకోర్టు కొద్దిసేపు క్రితమే తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ కు గత ప్రభుత్వం, గత బీఆర్ఎస్ సర్కార్ మొదటిసారిగా భూమిని కేటాయించడం జరిగింది. భూమిని కేటాయించడంతో పాటు ఏడాదికి 3 కోట్ల చొప్పున కూడా నిధులు కేటాయిస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇట్లాంటి మధ్యవర్తిత్వం వహించే మీడియేటర్ సెంటర్లు అత్యవసరమని, బిజినెస్ సెంటర్లు అదేవిధంగా ఇతర కేసుల పరిష్కారానికి ఇట్లాంటి మీడియేటర్ సెంటర్లు ఉపయోగపడతాయని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం కూడా భావించి దీనికి సంవత్సరానికి 3 కోట్లు కేటాయిస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే 2 న్యాయవాదులు హైకోర్టులో పిలివేయడం జరిగింది. కోటి రఘునాథరావు అదేవిధంగా వెంకటరామరెడ్డి అనే 2 న్యాయవాదులు వేరువేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. దీనిపై హైకోర్టు విచారించినటువంటి హైకోర్టు ధర్మాసనం గతంలో తీర్పు నిలువ చేయడం జరిగింది. తాజాగా తీర్పు వెలువరించడం జరిగింది. ఈ యొక్క నిబంధనలకు విరుద్ధంగా భూమిని కేటాయించాలని చెప్పి కూడా హైకోర్టు భావించింది. 350 కోట్ల విలువైన ఈ భూమిని ఐఏఎంసీకి కేటాయించడం, అది కూడా నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని చెప్పి హైకోర్టు దీన్ని తప్పుపడుతూ ఈ యొక్క భూములను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా రద్దు చేస్తూ తన తీర్పునైతే వెలువరించడం జరిగింది. దీనికి సంబంధించి రంగారెడ్డి జిల్లా శ్రీలింగంపల్లి మండలం రాయదుర్గంలో ఉన్నటువంటి సర్వే నంబర్ 83/1 ఫ్లాట్ నంబర్ 27లోని 3.5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏఐఎంసీకి కేటాయిస్తూ 2021 నవంబర్ 26వ తేదీన అప్పటి కేసీఆర్ ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగింది. తదనంతర పరిణామాల వల్ల మళ్ళీ ఎలక్షన్స్ రావడం, ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఐఏఎంసీకి దీనికి పాజిటివ్ గానే ఉండడం, దానికి సంవత్సరానికి 3 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తామని చెప్పి కూడా ప్రకటించడం, సో అది మంచి నిర్ణయం అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం కూడా గతంలో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇది ఏర్పాటై 2021లో దీన్ని అక్కడ కేటాయించడం జరిగింది. ఐఏఎంసీ ఏర్పాటై 3 సంవత్సరాలు గడిచిపోతా ఉన్నా కూడా సొంతంగా ఎందుకు నిధులను సమకూర్చుకోలేకపోతా ఉంది అని హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. సంవత్సరానికి 3 కోట్లు ప్రజాధనం ఒక ప్రైవేటు సంస్థకు కేటాయించడాన్ని తప్పుపడుతూ ఈ యొక్క పిటిషనర్లు అయితే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుదీర్ఘంగా విచారించినటువంటి హైకోర్టు ఈ ఫైనల్ తీర్పునైతే వెలువరించడం జరిగింది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ అనేది దేశంలోనే మొట్టమొదటిగా ఏర్పాటు చేస్తా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వాలు గతంలో ప్రకటించడం జరిగింది. ఐఏఎంసీకి ఇచ్చినటువంటి భూములను అయితే రద్దు చేస్తూ కొద్దిసేపు క్రితం హైకోర్టు అయితే తీర్పు వెలువరించడం జరిగింది. సో చూడాలి మరి ప్రభుత్వం దీన్ని రివ్యూకి వెళ్తుందా, లేకుంటే ప్రభుత్వం ఎట్లా చేయబోతా ఉంది, లేదంటే మరో విధంగా ఆల్టర్నేట్ గా వేరే సంస్థకి ఏమైనా కేటాయిస్తుందా అనేది ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఏం చేయబోతుందా అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది. రైట్ రాజు, థ్యాంక్ యూ. ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేశామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. హెలెన్ కిల్లర్ 145వ జయంతి సందర్భంగా మలక్పేటలోని వికలాంగులు వయోవృద్ధుల కార్యాలయాల్లో ఉన్న విగ్రహానికి పూలమాలలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, చైర్మన్ వీరయ్య ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఇక్కడే ఉన్న బదిర విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వికలాంగులకు సంబంధించిన న్యాయమైన సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాన్ని కృషి చేస్తామని మంత్రి లక్ష్మణ్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు కొన్ని స్థానాలు కేటాయించడం వంటి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ శాఖకు సంబంధించిన మంత్రిగా మొదటిసారి 145వ జన్మదిన కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మా డైరెక్టర్ గారు హెలెన్ కిల్లర్ కి సంబంధించినటువంటి ఏదైతే జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రభుత్వం ఈ జన్మదిన కార్యక్రమం వేడుకలు
ప్రభుత్వ పరంగా నిర్వహించడం జరిగింది. మనం ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏదైతే వికలాంగులకు అండగా ఉండే విధంగా మేనిఫెస్టో పెట్టినటువంటి అంశం ఇందిరమ్మ ఇళ్లలో వారికి రిజర్వేషన్ గానీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి ఉన్నటువంటి వికలాంగులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ గానీ, అనేక అంశాల లోపల ప్రభుత్వ శాఖ మంత్రిగా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల అన్ని విధాల వికలాంగ సోదరులకు సోదరిమణులకు అండగా ఉంటామనే విషయాన్ని మనవి చేసుకుంటూ, ముఖ్యంగా నేను ఛార్జ్ తీసుకున్న వెంటనే సుమారు 50 కోట్ల రూపాయల వివిధ వికలాంగులకు సంబంధించిన స్కూటీస్ గానీ, బ్యాటరీ సైకిల్స్ గానీ, ఇతర పరికరాలు కొనుగోలు చేసుకోవడం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5 కోట్ల రూపాయలతో వ్యక్తిగతంగా వికలాంగులకు సంబంధించినటువంటి సహాయక ఆర్థికంగా సపోర్ట్ చేయడం కానీ, మహిళా సంఘ సోదరిమణులకు, వికలాంగులకు సంబంధించిన సోదరిమణులకు మహిళా సంఘాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం అండగా ఉండే విధంగా కానీ, ముఖ్యంగా సోలార్ సంబంధించినటువంటి ప్రాజెక్టులకు కూడా వికలాంగులకు సంబంధించిన వారికి ప్రత్యేకంగా కోటా కేటాయించి వారికి ప్రభుత్వం ద్వారా వారికి రుణాలు ఏర్పాటు చేసి వాళ్ళకి అండగా ఉండే విధంగా ఆలోచన ముందుకు తీసుకెళ్తున్నారు. 5 రూపాయల మీల్స్ పథకం, అన్నపూర్ణ భోజన కేంద్రాల పేరును ఇందిరా క్యాంటీన్ గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్స్ వేదికగా బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ మార్పుకు హామీ ఇచ్చిందని, కానీ 18 నెలల్లో అది చేసింది కేవలం పేరు మార్పు మాత్రమే అని విమర్శించారు. విశ్వవిద్యాలయాల పేర్లు మార్చింది, ఆసుపత్రులు, నీటిపారుదల ప్రాజెక్టులు, అవార్డుల పేర్లు, ఫ్లైఓవర్ల పేర్లు, గృహ నిర్మాణ పథకం పేరు, వ్యవసాయ రుణ ప్రోత్సాహాల పేరు, హరితహారం కార్యక్రమం పేరు, విభాగాల పేర్లు, అధికారిక నివాసం పేరు, తెలంగాణ తల్లి మారింది అని పేర్కొన్నారు. ప్రస్తుతం వారు సిగ్గు లేకుండా 5 భోజన పథకాన్ని దైవిక దాత అన్నపూర్ణ దేవత నుండి ఇందిరాగాంధీగా మార్చారని పేర్కొన్నారు. ఇది పాలన కాదు, ఇది హిందూ విశ్వాసాలకు అవమానమని ఆరోపించారు. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో పేదల ఆకలిని తీర్చేందుకు 5తో అన్నపూర్ణ భోజన పథకం పేరుతో స్కీమ్ తెచ్చింది. ఈ స్కీమ్ ను ఇందిరా క్యాంటీన్ గా పేరు మార్చుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల హామీలో ఆడపిల్లల పెళ్లిలకు తులం బంగారం కానుకగా ఇస్తానన్న హామీ ఏమైందని ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ విమర్శించారు. నిర్మల్ జిల్లా భైంసాలోని బృందావన్ గార్డెన్ లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. మొత్తం 160 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అందులో స్పష్టంగా చెప్పినాము. గత ప్రతి సంవత్సరంలో ఉన్న నాయకులు, టిఆర్ఎస్ ప్రభుత్వము, టిఆర్ఎస్ ముఖ్యమంత్రి మా ముద్దోల్ నియోజకవర్గంకు ఎటువంటి అభివృద్ధి చేయలేదు. దయచేసి మీరు ఏదైతే రాజశేఖర్ రెడ్డి చేసిన శీలా పథకాలు అది కూడా పూర్తిగా చేయండి. మా నియోజకవర్గం సత్యసామం చేయండి అని ఏదైతే చెప్తున్నానో ఖచ్చితంగా నా నియోజకవర్గం కోసం ఏ పార్టీ కూడా కానీ ఎక్కడ కూడా ఏ పార్టీ ఉండదు, మీకోసం మా నియోజకవర్గ ప్రజల కోసం సదా నేను కొట్లాడుతూ ఉంటాను. ఖచ్చితంగా ఏదైతే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నానో అదేవిధంగా ప్రతి ఒక్క మాటకు ఇలా సీఎం రిలీఫ్ 3000 చెక్కులు ఇచ్చిన ఘనత నా ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గర్వంగా చెప్పబడుతుంది. ఏ పని కూడా కానీ ఖచ్చితంగా చేస్తాను. దయచేసి దీన్ని అపార్థం చేసుకోకుండా చెప్తూ ఆర్ఎండ్బి శాఖ బలోపేతంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. శాఖను పటిష్టపరిచేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు మంత్రి. 64 మంది డిప్యూటీ ఇంజనీర్లకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా ప్రమోషన్ తో పాటు పోస్టింగ్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. శాఖ బలోపేతం కోసం ఇంజనీర్లు అత్యంత కీలకంగా పనిచేయాలని సూచించారు. ప్రజల్లో ఆర్ఎండ్బి శాఖకు మంచి పేరు తెచ్చేలా వ్యవహరించాలని కొత్తగా ప్రమోషన్, పోస్టింగ్ వచ్చిన వారిని ఆదేశించారు. ఆర్ఎండ్బి శాఖ బలోపేతంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. శాఖను పటిష్టపరిచేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు మంత్రి.
64 మంది డిప్యూటీ ఇంజనీర్లకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా ప్రమోషన్ తో పాటు పోస్టింగ్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. శాఖ బలోపేతం కోసం ఇంజనీర్లు అత్యంత కీలకంగా పనిచేయాలని సూచించారు. ప్రజల్లో R&B శాఖకు మంచి పేరు తెచ్చేలా వ్యవహరించాలని కొత్తగా ప్రమోషన్ పోస్టింగ్ వచ్చిన వారిని ఆదేశించారు. పాలకవీడు మండలం జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకం పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకానికి జవహర్ జాన్ పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ గా నామకరణం చేశామన్నారు. ఈ పథకానికి 300 కోట్ల రూపాయలు మంజూరు చేశామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 10,000 ఎకరాల భూమి సాగు అవుతుందని ఆయన అన్నారు. ఈ పథకం ద్వారా జాన్ పహాడ్ చెరువుకి కూడా నీళ్లు అందుతాయి. ఇప్పటి వరకు 3 సార్లు వచ్చి పనులను పరిశీలన చేశామని, పనులను వేగవంతం చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నదీ జలాల ఉపయోగ విషయం గత 10 ఏళ్లు బీఆర్ఎస్ పరిపాలన వల్లనే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రైతాంగం ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. కృష్ణా నదీ జలాల ఉపయోగంలో గాని, గోదావరి నదీ జలాల ఉపయోగంలో గాని 10 ఏళ్ల పాటు గతంలో అధికారంలో ఉన్న పెద్ద మనుషులు చిత్తశుద్ధితో, కమిట్మెంట్ తో, మరి సిన్సియారిటీతో ఇరిగేషన్ పనులు చేస్తుంటే ఈ రోజు మనకు వచ్చే కష్టాలు రాకపోయాయి. మరి ఇరిగేషన్ శాఖ, వ్యవసాయ శాఖ కోఆర్డినేట్ చేసి మేమున్న ఈ 2 పంటల్లో ఖరీఫ్, రబీ 2 పంటలు కలిపి తెలంగాణ రాష్ట్రంలో 281 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించింది. భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్ నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని వాళ్ళు ప్రకటన కూడా చేశారు. చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు, పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారు, సిఇఓ ఫోర్సైట్ ఏఐ సూర్య కొత్త గారు, ఐజీపీ శ్రీకాంత్ గారు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారు, రాయపాటి శ్రీనివాసరావు గారు, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికినటువంటి సోదరిమణులందరికీ, ప్రత్యేకంగా పోలీస్ ఆఫీసర్లందరికీ, అదే మాదిరిగా చాలామంది ఎక్స్పర్ట్స్ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చారు. కానీ ఇక్కడ అందరికీ అర్థం కావాలి కాబట్టి నేను తెలుగులో మాట్లాడుతున్నాను. నేను మీతో అక్కడ ఇంటరాక్ట్ అయ్యాను. ఆ విధంగా వచ్చిన ఎక్స్పర్ట్స్ కూడా నమస్కారాలు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మామూలుగా పోలీసులంటే ట్రెడిషనల్ అప్రోచ్ చేసే నుంచి ఇప్పుడు టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయంలో పోలీసులే చొరవ తీసుకొని ఒక మంచి కార్యక్రమాన్ని దేశంలో ఎక్కడా చెయ్యని విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేశారు. వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇట్ విల్ గో ఎ లాంగ్ వే. ఈరోజు మనం ఒక్కసారి చూస్తే ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ బాగా ఉంటుందో, ఎక్కడైతే క్రిమినల్ యాక్టివిటీస్ లేకుండా ఉంటాయో అక్కడే అభివృద్ధి బాగా జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా ప్రగాఢంగా నమ్ముతాను. నేను టెక్నాలజీ పైన ఎంత శ్రద్ధ పెట్టానో లా అండ్ ఆర్డర్ పైన కూడా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన ఉక్కుపాదం పెట్టాను. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టలేదు. నేను ఒకటే చెప్పేవాడిని, సిబిఎన్ సీఎంగా ఉన్నంత వరకు క్రిమినల్స్కి రాష్ట్రంలో చోటు లేదనేది నా ప్రగాఢమైన సందేశం. ఆ రోజు మీరు చూస్తే
ఉమ్మడి రాష్ట్రంలో ఫ్యాక్షనిజం కానీ, రౌడీజం కానీ, నక్సలిజం కానీ, ఇంకో పక్క కమ్యూనల్ వైలెన్స్ కానీ, ఇంకో పక్క స్మగ్లర్లు కానీ, మాఫియా కానీ, అందరిని కూడా పూర్తిగా కంట్రోల్ చేశాం. నేను ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీ కూడా ఉపయోగించుకోవాలి. ఈరోజు మనందరూ ఇక్కడ ఉన్నారు. నేను హైదరాబాద్లో ఎవరు ఆలోచించినప్పుడు హైటెక్ సిటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆలోచించాను. ఆ రోజు బిల్ క్లింటన్ వస్తే సైబరాబాద్ నగరాన్ని ఆ రోజే ఇనాగరేట్ చేశాం. వాజ్పేయి గారి దగ్గర హైటెక్ సిటీ ప్రారంభోత్సవం చేశాం. నేను 25 సంవత్సరాలు 30 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించినటువంటి ఆ కార్యక్రమం ఇప్పుడే మిత్రుడు సూర్య గారు చెప్పారు, సూర్య కొత్త గారు చెప్పారు. వీళ్ళందరూ బెనిఫిషరీస్ ఆ కార్యక్రమం వల్ల. నేను గర్వపడుతున్నా. బ్రహ్మాండంగా ప్రపంచం మొత్తం రాణిస్తున్నారు. పవర్ ఆఫ్ టెక్నాలజీ మీరు ఒక్కసారి చూస్తే 25 సంవత్సరాల్లో ఈరోజు హైదరాబాద్ నగరం వల్ల, ఐటీ వల్ల, నాలెడ్జ్ ఎకానమీ వల్ల దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కి చిరునామా తెలంగాణ. అదే మరి మోస్ట్ లివబుల్ కండిషన్స్ ఉండే సిటీ హైదరాబాద్ సిటీ. ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఆలోచించాను మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని. 2023లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ మిషన్ పెట్టారు. కానీ ఇంతవరకు పెట్టారు కానీ ముందుకు పోయే సమయంలో నేను చొరవ తీసుకున్నాను. ఫస్ట్ టైం మళ్ళీ క్వాంటమ్ వ్యాలీ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రాధాన్యత ఇచ్చి రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం తెలుగు వారి సత్తా ఏంటో చాటబోతున్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ స్టూడెంట్స్ అంతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఉండే స్టూడెంట్స్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మనం చదువుకుంటే ఉద్యోగాలు వచ్చేటివి కాదు. అదే సమయంలో ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు నేను ఇంటింటికి చెప్పేవాడిని, పేరెంట్స్కి చెప్పేవాడిని, మీ పిల్లలకు ఎంత ఆస్తి ఇస్తారనేది ముఖ్యం కాదు, మీ పిల్లల్ని బాగా చదివించండి, ఐటీ చేయించండి, తద్వారా రాబోయే రోజుల్లో మీరిచ్చిన దానికంటే 100 రెట్లు ఆస్తి సంపాదించే తెలివితేటలు మన పిల్లలకు వస్తాయని నేను చెప్పాను. ఎన్నో సంవత్సరాలు కాలేదు, 25 ఏళ్ళు. ఈరోజు ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ దేశానికి పోయినా అక్కడ తెలుగువాడు ఉంటాడు. ఇంకో పక్క ప్రపంచంలో ఎక్కడైనా పాష్ లొకాలిటీ, మంచి డెవలప్ అయిన మంచి లొకాలిటీకి పోయి అక్కడ తెలుగులో ఒక గట్టిగా అరిస్తే చుట్టుపక్కల రోజులు గ్యాదర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అది తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు వారి యొక్క శక్తిని, సామర్థ్యాన్ని నిరూపించాం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంపాదించే వ్యక్తులు ఇండియన్స్ అయితే అందులో 35% తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది మనం వేసిన ఫౌండేషన్ తప్ప ఇంకోటి కాదు. ఈరోజు నిన్న మొన్న కూడా నేను మాట్లాడాను, స్టూడెంట్స్ అంతా ఉన్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది మాట్లాడుతున్నారు ఏ వస్తే ఉద్యోగాలు పోతాయి కాబట్టి చదువు కూడా మానేసి ఇంట్లో కూర్చుందామని. అది సొల్యూషన్ కాదు. నేను అందుకే ఒక మాట చెప్పాను, మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మీరందరూ గుర్తుంటే ఆలోచిస్తే ప్రభుత్వం అంతా కూడా ఏ విధంగా నేను ఆలోచిస్తున్నానని ఒక విషయం చెప్తున్నాను మీకు. భారతదేశానికి ఆధార్ ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క
ఆధార్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఐడెంటిటీ ఆటోమేటిక్గా చేస్తారు. రెండో పక్కన స్టూడెంట్స్ అయితే అభయ్ ఉంది. దీని ద్వారా చిన్న క్యారియర్ వరకు ట్రాక్ చేసే సిస్టమ్ వస్తుంది. మూడోది ఫ్యామిలీ అంతా కూడా ఒకటిగా మనం ఐటీలో కానీ చేయగలిగితే ఫ్యామిలీ యాజ్ యూనిట్ ఐడెంటిఫై చేస్తాం. ఇది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఉండే వాళ్ళ ఆ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నాం. రేపు ఏదైనా విపత్తు వస్తే నాకు ఎవ్వరూ చెప్పక్కర్లేదు, నేరుగా డ్రోన్ ద్వారా ఏ సహాయం పంపించాలన్నా వాళ్ళ ఇంటిపైకి నేను పంపించే అవకాశం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.